హాయ్ ఫ్రెండ్స్, విష్ణావతారమైన నారసింహుడి గురించి మనందరికీ తెలిసిందే. నృసింహుడు హిరణ్యకశ్యపుని సంహరించాక కోపంతో ఊగిపోయాడు. ప్రహ్లాదుడు మరియు దేవతలు వచ్చి శాంతించమని ఎంత వేడుకున్నా లాభం లేకుండా పోయింది. అయితే చివరికి ఉగ్ర నరసింహుని శాంతింపచేసింది ఎవరు? ఆ వృత్తాంతం ఏమిటి? ఈ వీడియోలో తెలుసుకుందాం. కనుక వీడియోని స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి. కృతయుగంలో కశ్యప ప్రజాపతికి దితికి హిరణ్యాక్షుడు హిరణ్యకశిపుడు అనే కుమారులు కలిగారు. వీరు చాలా బలవంతులు, మహా తపశ్శక్తి సంపన్నులు. బ్రహ్మను గురించి అనేక వేల సంవత్సరాలు తపస్సు చేశారు. హిరణ్యాక్షుడు భూమిని చాపగా చుట్టి సముద్రంలో పారేశాడు. శ్రీహరి వరాహావతారం ఎత్తి భూమిని రక్షించాడు, హిరణ్యాక్షుడిని సంహరించాడు. ఆ విషయం తెలుసుకున్న హిరణ్యకశిపుడు బ్రహ్మను గురించి ఘోరమైన తపస్సు చేశాడు. బ్రహ్మదేవుడు ప్రత్యక్షమై ఏం వరం కావాలో కోరుకోమన్నాడు. అందరూ దానవుల్లాగానే చావు లేకుండా వరం కావాలి అన్నాడు హిరణ్యకశిపుడు. అది కుదరదు, పుట్టిన ప్రతి ప్రాణి మరణించి తీరాల్సిందే, ఇంకేదైనా వరమడుగు అని అన్నాడు బ్రహ్మ. అలా అయితే సరే, నువ్వు సృష్టించిన దేని వలన నాకు మృత్యువు రాకూడదు. పగలు గాని రాత్రి గాని, ఇంట గాని బయట గాని, భూమిపై గాని ఆకాశం మీద గాని, దేవదానవుల వల్ల గాని ఇతరుల వల్ల గాని, ఆయుధంతో కాగా ఆయుధం లేకుండా గాని నాకు మరణం రాకూడదు అని అన్నాడు హిరణ్యకశ్యపుడు. సరే అన్నాడు బ్రహ్మ. వరబలంతో మహా గర్వించిపోయాడు హిరణ్యకశ్యపుడు. హిరణ్యకశ్యపుడు తపోవనానికి వెళ్ళేటప్పటికీ అతని భార్య లీలావతి గర్భవతి. ఆమెను చెరబట్టాడు దేవేంద్రుడు. మార్గమధ్యంలో నారదుడు అడ్డుపడి లీలావతిని విడిపించి ఆమెను తన ఆశ్రమానికి తీసుకుపోయాడు. ఆమె గర్భంలో ఉన్న శిశువుకు అష్టాక్షరి మంత్రాన్ని ఉపదేశించాడు. శ్రీమన్నారాయణుని లీలలను వినిపించాడు. ఈ రకంగా గర్భంలో ఉండగానే బాలునికి యుక్తాయుక్త విచక్షణ జ్ఞానం కలిగింది. ఆత్మ సాక్షాత్కారమైంది. లీలావతి ప్రసవించింది. బాలుడికి ప్రహ్లాదుడు అనే నామకరణం చేశారు. బాలుడు దినదిన ప్రవర్ధమానమవుతున్నాడు. చండమార్కుల వద్ద విద్యాభ్యాసం కోసం పంపారు. అక్కడి తోటి పిల్లలతో హరినామస్మరణ చేయించాడు ప్రహ్లాదుడు. వారందరికీ తత్వబోధ చేశాడు. ఆది మధ్యాంతర రహితుడు శ్రీమన్నారాయణుడు, సృష్టి స్థితిలయ కారకుడు శ్రీమన్నారాయణుడు. ఈ జగత్తంతా అతడే నిండి ఉన్నాడు. ఈ రకంగా వైష్ణవతత్వాన్ని బోధిస్తున్నాడు ప్రహ్లాదుడు. అప్పుడు హిరణ్యకశిపుడు, నాయనా, శ్రీహరి మన విరోధి, బ్రహ్మదేవుని ఆరాధించు లేదా విష్ణుమూర్తిని ఆరాధించు, అంతేకాని హరిని మాత్రం వద్దు అని అన్నాడు. వినలేదు ప్రహ్లాదుడు. తనయుని శిక్షించాడు తండ్రి, ఫలితం లేదు. విపరీతమైన శిక్షలు వేశాడు. ఏనుగులతో త్రొక్కించాడు, నిప్పుల్లో పడేయించాడు, సముద్రంలో నెట్టించాడు. కానీ ప్రహ్లాదుడు మాత్రం విష్ణుభక్తి మానలేదు. చివరకు ఎక్కడ ఉన్నాడు మీ హరి అని అన్నాడు హిరణ్యకశిపుడు. తండ్రి, ఒకచోట ఏమిటి, భూమిలో, ఆకాశం పైన, నీటిలో, నిప్పులో, అక్కడ ఇక్కడ అని ఏమిటి, ఎక్కడ పడితే అక్కడే ఉన్నాడు అని అన్నాడు ప్రహ్లాదుడు. కోపం తన్నుకు వచ్చింది హిరణ్యకశ్యపునకు. అయితే ఈ స్తంభంలో చూపగలవా అని అక్కడ ఉన్న స్తంభాన్ని కాలితో తన్నాడు. ఆ స్తంభం విరిగిపోయింది. అందులోంచి బయటకు వచ్చాడు నరసింహుడు. తల మాత్రం సింహం, మిగిలిన శరీరమంతా మనిషి. హిరణ్యకశ్యపుని మీదికి దూకి అతన్ని పట్టి ఒడిలో వేసుకొని గుమ్మం మీద కూర్చొని వాడి అయిన గోళ్లతో చీల్చి చంపేశాడు. దానవేంద్రుడు కోరుకున్నట్లే అతనికి మరణం సంభవించింది. హిరణ్యకశ్యపుని సంహరించిన తర్వాత ఉగ్రంతో ఊగిపోయాడు ఉగ్ర నరసింహుడు. దేవతలంతా వచ్చి శాంతించమని వేడుకున్నారు. ప్రహ్లాదుడు ప్రార్థించాడు. లాభం లేకపోయింది. లక్ష్మీదేవి దగ్గరకు రావటానికి కూడా భయపడిపోయింది. ఇంకా లాభం లేదనుకుని దేవతలంతా శంకరుని ప్రార్థించారు. ఏ విధంగానైనా శ్రీహరిని శాంతింపచేయమన్నారు. ఆలోచించాడు శంకరుడు. ప్రపంచంలో కొన్ని జంతువులకు జాతివైరం ఉంది. అవి గుర్రము, దున్నపోతు, మేక, కోతి, పాము, గ్రద్ద, పిల్లి, ఎలుక, జింక, కుక్క, కాకి, గుడ్లగూప. కాబట్టి మనము సింహానికి జాతివైరమున్న శరభము రూపం పొందుదాం అని అన్నాడు శంకరుడు. అనుకున్నదే తడువుగా శరభానికి తొండము శంకరుడు, వీపు బ్రహ్మ, నేత్రములు సూర్యచంద్రులు, పార్శ్వభాగము వాయుదేవుడు, గోర్లు మేరు పర్వతాలు. ఈ రకంగా శరభము గిర్రున తిరుగుతూ నృసింహునితో తలపడింది. ఈ రెండింటి మధ్య పోరు ఘోరమైంది. ఎంతకి ఎవరూ వెనుకకు తగ్గలేదు. ఒక్క క్షణం ఆలోచించాడు శ్రీహరి. ఎదురుగా తనను శాంతింపచేయమని ప్రార్థిస్తున్న దేవతలు, ప్రహ్లాదుడు, భయకంపితే అయిన లక్ష్మీదేవి అర్థమైపోయింది శ్రీహరికి. తనను శాంతింపచేయటానికి శంకరుడు చేసిన పని ఇది అని అర్థమైంది. విషయం తెలుసుకుని శాంతించాడు శ్రీహరి. తర్వాత శ్రీహరి తాను శాంతించాక ప్రహ్లాదుణ్ణి శోణితపురానికి రాజుగా చేశాడు. ఆ పిమ్మట దేవతలంతా వారి వారి స్థానాలకు వెళ్ళిపోయారు. అలా శరభసాలువు నృసింహుని యొక్క ఉగ్రరూపాన్ని శాంతింపచేశాడు. శరభము అంటే 8 కాళ్ళు గల జంతువు అని అర్థం. అది ఏనుగు వంటి ఆకారం కలది, కానీ సింహం కంటే బలమైనది. ఫ్రెండ్స్, ఇదన్నమాట ఉగ్ర నరసింహుని శాంతింపచేసిన శరభసాలువు యొక్క వృత్తాంతం. ఈ వీడియో కనుక నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. అదేవిధంగా మీరు కనుక మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ప్లీజ్ సబ్స్క్రైబ్. ఇలాంటి మరో ఇంట్రెస్టింగ్ వీడియోతో మళ్ళీ కలుద్దాం. అంతవరకు బాయ్.